ఎందుకు ఇప్పుడు అంత ఆలోచిస్తున్నావు? నేనేం అడిగాను? ఒకసారి ధ్రువాన్ని కలవాలి అని అడిగాను. తన నా నంబర్ బ్లాక్ చేశాడు. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాను. దానికెందుకు అంత ఆలోచన? నువ్వేమైనా చిన్న గొడవ పడి వెళ్ళిపోయావా? నేను జరిగింది మర్చిపోరా అని చిన్న పంచాయతీ పెట్టి కలపడానికి ఎంత పెంట చేసో గుర్తుందా? డ్రామా అంటే ఏంటో నీకిప్పుడు చూపిస్తా. నేను ప్రెస్ దగ్గరికి వెళ్ళి మన ఫోటోస్ లీక్ చేస్తాను. పీపీ ఇండస్ట్రీస్ పరువుని ఇవాళ జర్నలిస్ట్ కి బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి డిన్నర్ గా పెడతాను. ఫోటోసు మీడియా అంటూ తెగేదాకా లాగా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మాట్లాడతావు? అవన్నీ నేను చూసుకుంటాను. ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేయి చాలు. నువ్వు ఫస్ట్ వాడికి కాల్ చేయి. స్పీకర్ ఆన్ చేయి. విపుల్ చెప్పరా. ఏంట్రా ఈ మధ్య కలవడం మానేసావేంటి? వైజాగ్లో ఉన్నావని తెలిసిందే. ఈవినింగ్ మీట్ అవుదామా? సారీరా విపుల్, వసుంధర అడక్క బయటికి తీసుకువెళ్ళమని అడిగింది. ఈరోజు కుదరదు. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. నాకొక హెల్ప్ కావాలరా. ఏంట్రా? వసుంధరకి ఒక ఉంగరం తీసుకోవాలి. ఓ సరేరా, నేను చూసుకుంటాను. సరే అయితే, థ్యాంక్ యూ. విన్నావుగా, వాడిప్పుడు వసుంధరకి దాసుడైపోయాడు. ఎప్పుడు చూడు వసుంధర వసుంధర అనే నామజపం చేస్తున్నాడు. ఇక వాడి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏవి రావు. వాడు గ్రీష్మని పెళ్లి చేసుకున్నా బాగుండేది. తనకు కూడా మనలాగే డబ్బు పిచ్చి. ఏదో ఒక అడ్డుపుల్ల వేస్తే కావాల్సినంత డబ్బిచ్చేది. ఈ వసుంధర తనకున్నదే ఇచ్చేస్తుంది. ఇక మనకేం సాయం చేస్తుంది? నిజం చెప్పాలంటే వాడి వసుంధరని ప్రేమించినప్పటి నుంచి చేతులు నరికేసినట్టుంది. అంతకుముందు చేతుల్లో డబ్బులాడేవి. అర్థమవుతుంది. వాడు నిన్ను పార్టీకి అరేంజ్ చేయమని చెప్పేవాడు. నువ్వు ప్రతి పార్టీకి కనీసం 10,000 నుంచి 25,000 వరకు కొట్టేసేవాడివి. నువ్వేమన్నా తక్కువ? నేనేదో చిన్న చేపనైతే నువ్వేకంగా తిమింగలానివి. కాలేజ్ ఫీజు హాస్టల్ ఫీజు అంటూ లక్షలే కొట్టేశావుగా. నువ్వు నా గురించి చెప్తున్నావు. సరే విపుల్, ఇప్పుడు మనం గొడవ పడాల్సిన టైం కాదు. ఇద్దరం ఒక మాట మీద ఉండాలి. ఆ వసుంధరని ధ్రువ నుంచి దూరం చేయాలి. ఇప్పుడు మనకి ఆ గ్రీష్మ కూడా హెల్ప్ చేస్తుంది. దానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. నీ మీద వాడికి చాలా నమ్మకం ఉంది. నువ్వేం చెప్పినా నమ్ముతాడు. అందుకే ఇది నీ ద్వారా జరగాలి. ఇచ్చినంత వరకు ఉపయోగించుకోవడం ఓకే, కానీ మరీ ఇలా ప్లాన్స్ అంటే వాడు నిన్నేమైనా పట్టించుకుంటున్నాడా? ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నావు. ఎన్నిసార్లు కలిశాడు? అట్లీస్ట్ ఈ మధ్య డ్రింకింగ్ కూడా రాలేదు కదా. ఇప్పుడే ఎలా ఉంటే రేపు పెళ్ళయ్యాక వసుంధర కీ ఇచ్చినట్టు వాడు ఆడతాడు. మన పని గోవిందే. అందుకే నా మాట విని నాతో చెయ్యి కలుపు. ఈసారి లైఫ్ సెట్ అయిపోయేలా ప్లాన్ చేద్దాం. ఓకే నైని, డన్. సరైన టైం చూసి గ్రీష్మని కలవాలి. తను కూడా కలిస్తే మన పని కూడా ఇంకా సింపుల్ అవుతుంది. ఈ పెళ్లి పనులు మొదలు పెట్టడానికి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ కి కాంట్రాక్ట్ ఇచ్చారని విన్నాను.
వాళ్ళెవరో తెలుసుకుంటే ఈ పెళ్లికి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారో అవి ఎలా చెడగొట్టొచ్చో మనకు క్లారిటీ వస్తుంది. రైట్. ఆ ఈవెంట్ మేనేజర్ ఎవరో కనుకో. ఓకే. ఇంకో 10 రోజుల్లో నాకు వసుంధరకి పెళ్లి. నీకు సంతోషం అత్తయ్య? మా పెళ్లికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని దాటి ఫైనల్గా పెళ్లి పీటలు ఎక్కిపోతున్నాం. అదేంటో తెలియదు కానీ అత్తయ్య, తనతో మాట్లాడుతుంటే అచ్చం నా చిన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు వెధవ పనులు చేస్తే బుద్ధి లేదా అని ఒక్కటి పీకి మళ్ళీ చిన్నపిల్లాడివిలే నీకెలా తెలుస్తుందిలే అని బుజ్జగించేదానివి చూడు. సేమ్ అలానే వసుంధర కూడా చేస్తుంది. మొదట్లో నీకు చెప్పిన అర్థం కాదు, నీకు ఈగో అని కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత ఏవేవో చెప్పి కన్విన్స్ చేసేస్తుంది. నేను చిన్నపిల్లాన్ని కదా, తన మాయలో పడిపోతాను. నిన్న రాత్రి నీకేదన్నా ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో అడుగు అనంటే గుడికి తీసుకువెళ్ళమని అడిగింది. ఈ పిల్లతో ఉంటే మనం ఇన్ని కంపెనీలు మెయింటైన్ చేయాల్సిన అవసరమే లేదత్తయ్య. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఈ కంపెనీలన్నీ అమ్మేసి మనం ఎస్టేట్కి వెళ్ళిపోదాం అత్తయ్య. ప్రశాంతంగా చక్కని వాతావరణంలో మనశ్శాంతిగా ఉందాం. ఏంటత్తయ్య, సిటీ లైఫ్కి అలవాటు పడ్డ నేను ఆ తేయాకు తోటల్లో ఎలా ఉంటాను అని ఆలోచిస్తున్నావా? ఎస్టేట్కి వెళ్ళకముందు ధ్రువ వేరు, ఇప్పుడు ధ్రువ వేరు. అక్కడ ఒక మ్యాజిక్ జరిగింది అత్తయ్య. ఆ మ్యాజిక్ పేరు వసుంధర. అత్తయ్య, నీ మీద కూడా ఒక మ్యాజిక్ చేసింది కదూ? అదిగో వస్తుంది. అబ్రకదబ్రా. ఏంటి నందితమ్మా, ధ్రువ సార్ నా మీద ఏదో కంప్లైంట్ చెప్తున్నట్టున్నారు? చాలా సంవత్సరాల తర్వాత వాడిలో నేను పెంచిన 10 ఏళ్ల పిల్లాడు కనిపించాడు. వాడి కల్మషం లేని మాటలు విన్నాను. ఇదంతా నీ వల్లే వసుంధరా. నందితమ్మా, ఏమైంది? నేను మా అత్తయ్యకి ఏదో చెప్పాను, తను వినింది. అది నీకు చెప్పం. అంతే కదత్తయ్య? అదేమీ కాదు. నందితమ్మ నా పార్టీ. సమస్య లేదు. అత్తయ్య నా పార్టీ. కాదు నా పార్టీ. కాదు నా పార్టీ. కాదు నా పార్టీనే. పందమా? ఏంటి పందం? అత్తయ్య ఎవరి వైపుకు తిరిగి చూస్తే వాళ్లే విన్నర్. ఓకే? నీ వైపు తిరిగితే నిన్ను చూసి నవ్వుతారు, నా వైపు అయితే నన్ను చూసి నవ్వుతారు. నువ్వు గెలిస్తే నువ్వు అడిగింది నేను చేస్తాను, నేను గెలిస్తే నేను అడిగింది నువ్వు చేయాలి. సరేనా? సరే. మా మంచి అత్తయ్య, నన్నే చూస్తావు కదూ? మా మంచి నందితమ్మ, మీరు నన్నే చూస్తారు కదా? నందితమ్మ నన్నే చూస్తారు. కాదు, నా వైపే చూస్తారు. ఏ చూసింది చూసింది, చూసావా? అత్తయ్య నా వైపే చూసింది. మోసం. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? పద, కోర్టుకు వెళ్ళి కేసు పెట్టుకుందాం. ఏం కాదు, నందితమ్మ నా వైపే చూసారు. అరే, నా వైపే చూసింది. లేదు, మీరు కావాలనే తిప్పుకున్నారు. అవును, కావాలనే తిప్పుకున్నాను. నువ్వెందుకు తిప్పుకోలేదు? మీరు అబద్ధం చెప్తున్నారు. నందితమ్మ నన్నే చూసారు.
ఆగండి మీరిద్దరూ నా ప్రాణం రా, నా బంగారాలు. రండి రండి రండి. నందితమ్మా, ఏమైంది? ఏంటి ఆ కళ్ళల్లో నీళ్లు? మనసులో సంతోషం భారం మోయలేనప్పుడు ఆనందం ఏడుపు రెండూ కలిసి ఇలా కళ్ళల్లోంచి వస్తాయి. ఇప్పుడు అత్తయ్య మనసు చాలా సంతోషంగా ఉంది కదత్తయ్య? సరే అత్తయ్య, మేం వెళ్ళరామా? అమ్మా, మేమిద్దరం బయటికెళ్తున్నాం. సాయంత్రం కల్లా ఇంటికొస్తాం. ఎక్కడికెళ్తున్నారు? గుడికి మేడం. సాయంత్రం వరకు గుళ్ళో ఇద్దరూ కలిసి భజన చేస్తారా, లేక ప్రవచనాలేమైనా వినొస్తారా? తను గుడికి తీసుకువెళ్ళమని అడిగింది. తర్వాత సాయంత్రం వరకు షెడ్యూల్ నేను ప్లాన్ చేశాను. అందరికీ వసుంధరాన్ని తెలివితేటలుండవు. నువ్వేది చెప్పినా అది ఎక్కడిదాకా వెళ్తుందో తనకొక అంచనా ఉంటుంది. సరే, వెళ్ళిరండి. సరే అమ్మా. వసుంధరా, పద. అత్తయ్య, బాయ్ అత్తయ్య. రా. గుడికంట, గుడికి. ఎవరికీ నువ్వు ఊపిరాడినిచ్చేదానివి కాదు. ఇప్పుడు నీకు ఊపిరాడుతున్నట్టు లేదు. నీ టూర్పులే మిగిలే. ఏవో రంగుల పరిచయం, ఎన్నో ఆశల పరిమళం, నిదురలే చదిరలే నీ గాలితో, సమయమే కలిగలే నీ ప్రేమతో. చిలుకలు కదా మనం, చిరునవ్వై పూచను ప్రతి క్షణం. ఏంటి సార్ అలా చూస్తున్నారు? అప్పుడు కూడా ఇలాగే ఫాలో అయ్యాను. అప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు నన్ను కూడా నువ్వు ఫాలో అవుతున్నావు. అబ్బా అని తలుచుకుంటుంటేనే ఆ కిక్కే వేరబ్బా. వెలిగే ఉదయ పద పద. ఇలా ఎదురై వస్తే ప్రతిరోజు కొత్త పుట్టుకే, కాలం కరిగే పోనీ, లోకం విడిగా పోనీ, ఏ చింత నాకు దేనికే. వసంతమా ఆనందమా, జగపడి సాగు తీరమా, సీతా చిలుకలు కదా మనం. దేవి, ఇకపై నీ కోరికలు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కాబోయే వాడితో చెప్పు.
తను కొండ మీద కోతినైనా తెచ్చిస్తాడు. చలియా నువ్వే అందం మెరిసే నవ్వే అందం ఏనాడు నువ్వు నా నిజం. ఏమండోయ్ కాబోయే శ్రీవారు, మనసే వెతికే దీపం చాలు చాలు రండి. ప్రతిరూపం నువ్వే నా నిండు జీవితం. మళ్ళీ మొదలు పెట్టేశారా మీ కోతి పనులు? ఇంతకీ నీకేం వరం కావాలో చెప్పనే లేదు దేవి. నాకు నా పక్కన తిరుగుతున్న కోతి చాలు. మళ్ళీ కొండ మీద కోతెక్కర్లేదు. ఏంటి? నన్ను కోతి అంటావా? నన్ను కోతి అంటావా? గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదరం స్వాహ. ఏంటి నువ్వు నన్ను హలో నిన్నే నన్ను కోతి అంటావా? అరే ఆగు, ఏ ఆగాగాగు, ఆగు. ఇప్పుడు నన్నేమన్నావు? కోతి అన్నావా? ఏ కోపం వచ్చిందా? అదేం లేదు, నువ్వు అలా సరదాగా మాట్లాడుతుంటే నాకు ఇష్టం. నేనేమీ సరదాగా మాట్లాడలేదు, నిజంగానే చెప్పాను. గుడికొచ్చేది దేవుడి దగ్గర మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనసులో ఉన్న బాధలో కోరికలో చెప్పుకోవడానికి. కానీ మీలాంటి వాళ్ళు పక్కన చేరి ఆ పని కూడా సరిగా చేయనివ్వరు. అమ్మో నిజంగానే కోపమే. అప్పుడు మనుషులతో గెంటించినట్టు ఇప్పుడు ఆ పనైతే చేయవు కదా. మీరన్నీ రాసి పెట్టుకున్నట్టున్నారు. రాసేటప్పుడు అండర్లైన్ కూడా చేసుకున్నాను. అన్నీ పెళ్ళయ్యాక వడ్డీతో సహా లాగుతాను. హలో హీరోయిన్, నువ్వే నన్ను వెతుక్కుంటూ నా దగ్గరకు వస్తావని చెప్పాను కదా, వచ్చావా లేదా? దేవుడెప్పుడు నా పార్టీనే. యాక్చువల్లీ నీకు లాజిక్ చెప్పనా? చెప్పండి. దేవుడు చాలా బిజీగా ఉంటాడు కదా. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నాకు అది కావాలి ఇది కావాలి అని ఒక్కటే విసిగిస్తూ ఉంటారు. అందులో నీలా కొంతమంది రోజు పూజలు చేసి విసిగించే వాళ్ళు ఉంటారు. మనం ఎలా రోజులో చేయాల్సిన పనుల్లో ఏవి ముఖ్యమైనవి ఏవి కావు అని లిస్ట్ రాసుకుంటాం కదా. ఆయన కూడా ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఎవరు కాదు అని లిస్ట్ రాసుకుంటాడు. ఆ లిస్ట్లో వసుంధర కనిపిస్తుంది. అప్పుడు దేవుడు ఈ వసుంధర రోజు పూజ చేస్తుంది కాబట్టి నేను తనది నెక్స్ట్ డే విందాంలే అని నిన్ను పక్కన పెడతాడు. అప్పుడు నా పూజ వినిపిస్తుంది. సడన్ గా దేవుడు అలర్ట్ అయ్యి ఈ ధ్రువగాడు రోజు రాడు, వీడేదో గట్టి అవసరం ఉండే వచ్చాడు, ఇప్పుడు నేనది తీర్చకపోతే మళ్ళీ ఎప్పుడు వస్తాడో రాడో అనుకుని నా కోరికని తదాస్తు అనేస్తాడు. ఇదంతా ఆ దేవుడు మీతో చెప్పాడా? ప్లీజ్ వసుంధర నన్ను నమ్ము. నువ్వు గుళ్ళో ఏం దండం పెట్టుకున్నావో నాతో చెప్పు, చిటికెలో తీర్చేస్తాను. గ్రీష్మ మేడం కోసం దండం పెట్టుకున్నాను. తను కనీసం గది బయటికి కూడా రావడం లేదు. రాజీవ్ సార్ తన గురించే దిగులు పడుతున్నారు. తను బాగుండాలని, తన జీవితం బాగుండాలని దండం పెట్టుకున్నాను. మీకు దేవుడితో గట్టి సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు కదా, చేస్తారా? చెప్పండి, చేస్తారా? నేను నా గురించి నా జీవితం గురించి మాత్రమే దండం పెట్టుకుంటాను. మిగతా వాళ్ళ గురించి వాళ్ళు కోరుకుంటారు. అయినా వాళ్ళ నాన్నే తన్నెక్కడ వదిలేసిపోయాడు. ఆయనే కరెక్ట్గా ఉండుంటే ఆ పిల్ల సెట్ అయి ఉండేది.
నాకు తెలిసి ఆయనకి ఇందులో భాగం ఉండే ఉంటుంది. సార్ అలా మాట్లాడొద్దు సార్. ఆయన ఎంత బాధపడుతున్నారో, ఎంత వేదన అనుభవిస్తున్నారో మీకు తెలీదు. అదంతా ఓవర్ యాక్షన్ వసుంధరా. ప్లీజ్ సార్. రాజీవ్ సార్ నాకు తండ్రి లాంటివారు. ఆయన గురించి అలా మాట్లాడకండి. హలో, పొరపాటును కూడా ఆయనకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకు. అమ్మ వల్లే ఆయన్ని ఇంకా భరిస్తున్నాను. నువ్వు ఎవరితో ఉన్నా నేను ఎప్పుడూ అబ్జెక్ట్ చేయను. కానీ ఆయనకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండు. వీలైతే ఆ క్యారెక్టర్ ఉన్నాడని మర్చిపో. వసుంధరా, పద వెళ్దాం. సార్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? హనీమూన్ షాపింగ్కి. I need to change her look. Grooming is required. ధ్రువ,